TR9 ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహ ఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు, వాటి యొక్క శుభ అశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల గురించి మనం పరిశీలిద్దాం. డిసెంబర్ నెల 11వ తేదీ సోమవారం నుండి డిసెంబర్ నెల 17వ తేదీ ఆదివారం పర్యాంతం, అనగా కార్తీక మాస బహుళ త్రయోదశి నుండి మార్గశిర మాస శుక్ల పంచమి పర్యాంతం మేషాది ద్వాదశ రాశులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలను పరిశీలిద్దాం. నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. డిసెంబర్ నెల 11వ తేదీ సోమవారం మాస శివరాత్రి. అదేవిధంగా డిసెంబర్ 16వ తారీఖు ధన సంక్రమణం రాత్రి 12:34 ఈ వారం గ్రహ సంచారం: బృహస్పతి సంచారం మేషక్షేత్రంలోను వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో, రవి కుజ సంచారం వృశ్చిక క్షేత్రంలోను, కుజ స్వక్షేత్రం, రవి మిత్రక్షేత్రంలోను, వారాంతంలో ధనస్సు క్షేత్రంలోకి రవి సంచరించును. శుక్ర సంచారం తులా క్షేత్రంలోను, చంద్ర సంచారం తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభక్షేత్రంలో సంచరించును. కుజ సంచారం కన్యక్షేత్రంలోను, బుధ సంచారం ధనస్సు క్షేత్రంలో శత్రుక్షేత్రంలో, కేతు సంచారం కన్యక్షేత్రంలోను, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఈ వారం స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం కూడా ఉంది. సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ఒక వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం అనేది కుదరదు. మేషరాశి వారు అంటే మేషరాశి వారు ఎవరైనా సరే, వృషభ రాశి వారు అంటే వృషభ రాశి వారు ఎవరైనా సరే, ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుండి మనం తీసుకుంటాం. లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు, దశ, అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత జాతకాల ఫలితాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి మనం లెక్క పెట్టి చూస్తాం. ఇక్కడ మేము చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి. అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశల్లో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును. ఇట్టి విషయాలు గమనించగలరు. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. జన్మ బృహస్పతి మానసిక క్లేశనాల్ని కలిగిస్తుంది. అయితే రాహు సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది. కేతు సంచారం అత్యంత అనుకూలం. శని సంచారం కూడా అత్యంత అనుకూలం. రవి కుజులు అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలతను కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఏమరపాటు పనికిరాదు. అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ విషయాలలో, సొంత దాని విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధ లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపారాలలో విజయాలు అనుకూలతను కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కలుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు శుభ శకునాలు గోచరిస్తాయి. విద్యా సంబంధ కార్యకలాపాలలో ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకున్నప్పటికీ ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కేతు సంచారం, శుక్ర సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే బృహస్పతి సంచారం సామాన్యం, రాహు సంచారం అత్యంత అనుకూలం,
రవి కుజుల సంచారం సామాన్యం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధతో నిర్వహించాల్సిన సమయం ఇది. ఏకాగ్రత తప్పనిసరి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు విదేశీ ప్రయాణాల ద్వారా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటి ఉపకరిస్తాయి. మహిళలు ప్రాముఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో పొందగలుగుతారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు అంటే బంగారం లాంటి వస్తువులు మేలును కలిగిస్తాయి. క్రమశిక్షణతోటి న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. కార్యకలాపాలు వైద్య వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా సినీ రంగం వారికి మంచి అవకాశాలు లాభిస్తాయి. ఆకస్మిక అనుకూలత, ఆర్థికాభివృద్ధి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిలో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, రాహు సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. అలాగే రవి కుజుల సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శత్రువులపై ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి విధంగా పూర్తి చేసి మెరుగయ్యేటటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపు చేసేటటువంటి ప్రయత్నాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేసి మెరుగయ్యేటటువంటి విజయాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. స్థితిగతులు మెరుగుపడతాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. కార్యకలాపాలలో యోగ్యమైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం, శని సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది, శ్రమను కలిగిస్తుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలలో విఘ్నాన్ని కలిగిస్తుంది. కేతు సంచారం అనుకూలతను, ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలలో వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రవి కుజుల సంచారం సామాన్యం. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఏమరిపాటు పనికిరాదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు 1-2 సార్లు చెవి చూసి చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి శత్రువులు బలపడతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం విద్యార్థులకు పనికిరాదు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో మహిళలు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. రాహు సంచారం, కేతు సంచారం, రవి కుజుల సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వివిధ రకాల మార్గాల ద్వారా మాత్రమే ఆర్థిక విషయాలలో
అనుకూలత సాధించగలుగుతారు. యుక్తితో కార్యకలాపాలు చేపట్టి అభివృద్ధి పొందగలుగుతారు. ప్రశంసలు, ఉద్యోగాలు లాభిస్తాయి. ఉద్యోగములో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయాలకై చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ఆనందకర సంఘటనలు వృత్తిలో నెలకొంటాయి. అభివృద్ధి మహిళలకు చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. వాహన కొనుగోలు, వస్తు కొనుగోలు వంటి ఆనందానికి దారితీస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత ఆర్థిక పరంగా వృత్తిపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. కీలక బాధ్యతలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో ప్రతికూలతను కలిగిస్తుంది. వైరాగ్యాన్ని పెంచుతుంది. కేతు సంచారం కూడా ప్రతికూలతనే అనారోగ్య విషయంలో ప్రతిబంధకాల్ని కలిగిస్తుంది. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే కుజ శుక్ర సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థికంగా విజయాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ అభివృద్ధి వృత్తిపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ విషయాలలో కూడా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పైవారితో సంభాషణలు యోచిస్తాయి. అభివృద్ధికై చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. విద్యార్థులకి కీలక బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ఈ వారం కన్యారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి లక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శుక్ర సంచారం అనుకూలం. అలాగే బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మెరుగయ్యేటటువంటి అవకాశాలు ప్రతికూల సంభాషణల ద్వారా పోగొట్టుకునేటటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక వ్యయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. విద్యార్థులకు సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మెరుగయ్యేటటువంటి నిర్వహణ మహిళలకు కొనసాగుతుంది. విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తి సంఘటనలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కేతు సంచారం అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది. వినోదాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలిస్తాయి. బృహస్పతి సంచారం షష్టమ స్థానంలో ప్రతికూలతను కలిగిస్తుంది. శత్రుత్వాలు పెరుగుతాయి.
ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. విద్యార్థులకి విద్యపరమైనటువంటి విషయాలలో ప్రతిష్ట బలం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకోచాలు, సందేహాలు, నివృత్తి రాబడి, వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో అభివృద్ధి సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక బలాన్ని అన్ని రంగాల వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలం. బృహస్పతి సంచారం కూడా పంచమ స్థానంలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. అర్ధాష్టమ రాహు సంచారం ప్రతికూలతను పెంచుతుంది. కేతు సంచారం రాజస్థితిలో మోస వాతావరణం ద్వారా కష్టాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో స్తబ్దత పరిష్కారాలు చోటు చేసుకుంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రాహు సంచారం తృతీయ స్థానంలో అనుకూలతను కలిగిస్తుంది. రవి కుజుల సంచారం కూడా లాభస్థితిలో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. కాబట్టి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశాజనకమైనటువంటి వాతావరణంగా మారుతుంది. కాబట్టి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశాజనకమైనటువంటి వాతావరణంగా మారుతాయి. అభివృద్ధి నోచుకుంటూ ఈ కేతు సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. కాబట్టి శ్రమకు గురి అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలలో విముఖత పెరుగుతుంది. మందత్వం పెరుగుతుంది. నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకోలేకపోతారు. ఆర్థిక విషయాలలో శ్రద్ధ కొనసాగుతుంది. ప్రతిష్ట వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలలో కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. స్థిరాస్తి విషయాలలో ఆదాయాన్ని పెంపొందింపజేసుకునేటటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగాను రాహుకేతులు కూడా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. రవి కుజుల సంచారం కూడా అనుకూలంగా ఉంది.
ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విముఖత ఉంటుంది. ఉద్యోగ విషయాలలో గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. ఉన్నతికై చేసేటటువంటి ప్రయత్నాలు కార్యకలాపాలలో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావం ఏ రంగంలోనైనా కూడా పనికిరాదు. సినీ రంగం వారికి ఆర్థిక విషయాలు అలజడులు ఉంటాయి. అనుకున్న సమయానికి కార్యకలాపాలు పూర్తి చేయలేకపోతారు. విఘ్నాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు విలువైన వస్తు విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన సమయము. ప్రయాణాల్లో విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి స్తబ్దత కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. నిర్ణయాలు సరైనప్పటికీ ప్రశంసలు పొందలేకపోతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. తద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అనుకూలంగాను, మెరుగయ్యేటటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. శుభవార్తలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాలు కలిగిస్తాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది కాబట్టి శ్రమకు గురి అవుతారు. అనుకున్నది ఒక్కటి జరిగేది మరి ఒకటి అన్న రీతిలో కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విస్మయానికి దారితీస్తాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటటువంటి సమర్థత వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. చూశారు కదండి వార ఫలితాలు. TR9 ప్రేక్షకులకు ధన్యవాదములు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.